కోరుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత స్తుతించబడుచున్న మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు 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 చెల్లించుచున్నాము తండ్రి. నీ పాదముల దగ్గరికి వచ్చి ఉన్నాము నాయనా. ఈ 40 దినాలలో ప్రభువా, ఆది కాండమును నేర్చుకోవాలని, ఆది కాండములో ఉన్న ఆది సంగతుల నుండి మాతో మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. సృష్టి నిర్మాణం అంతటిని గురించి ఎంతో విపులముగా మాతో మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రములు. అదే రీతిగా దేవా నీకు స్తోత్రములు. 7వ దినమును గురించి మాట్లాడావు. నరుని నువ్వు ఎలాగును నిర్మించావో, నరునికి సాటిగా స్త్రీని ఎలాగు నిర్మించి ఉన్నావో, వారి యొక్క విధికుత్యములు ఏమిటో, వారి కర్తవ్యం ఏమిటో, వారి ఏదేను తోటలో ఉన్న బాధ్యతలు ఏమిటో వారికి మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ ఆనాడు ఈనాడు మా ముందుంచావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈరోజు తండ్రి ఈ వాక్య వెలుగులోనికి వచ్చి నాము 3వ అధ్యాయమును ఈ సమయంలో మేము ధ్యానం చేయించుకుంటూ ఉండగా నాయనా నీ ఆత్మ సహాయం మాకు అందించండి తండ్రి. ఇగో లైవ్లో చాలామంది ఏకీభవిస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకము చేసుకొనండి. ఈ నెట్ ఇబ్బంది లేకుండా ప్రభువా అందరికీ స్పష్టముగా మాటలు వినబడేటట్లుగా అయా ఆటంకములన్నింటినీ తొలగించి ఒక బైబిల్ విద్యార్థి వలె విశ్వాసులుగా నన్ను బిడ్డలు కూర్చుని ఆ యొక్క వాక్యమును నేర్చుకోవాలని ఆసక్తితో కూర్చున్నప్పుడు, మోషే నీ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఎలాగునని విద్య నేర్పించి ఉన్నావో, మహోన్నతుని విద్యను ఎలాగున అభ్యసింపజేసి ఉన్నావో, నీ పాదముల దగ్గర కూర్చున్న భక్తులందరికీ నీ అంతరంగములో ఉన్న విషయాలను ఎలాగున బోధించి ఉన్నావో తండ్రి. నీకు స్తోత్రములు. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నవని చెప్పి నీ శిష్యులైన వారికి ఎలాగున బోధించి ఉన్నావో తండ్రి. నీకు స్తోత్రములు. ఆ రీతిగా ఆశతో కూర్చున్నాము నైనా, ఆసక్తితో కూర్చున్నాము తండ్రి. మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములని నీ సహాయం కోరుకునుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. రాయించింది మీరే కనుక, గ్రంథము మీరయ్యున్నారు కనుక, వాక్యం మీరయ్యున్నారు కనుక, ఆ వాక్యం నేను మా హృదయములోనికి నువ్వు పంపించినప్పుడే మాలోని అంధకారము అజ్ఞానము అని చీకటి తొలగిపోయి ప్రభువానికి స్తోత్రములు. మేము వెలుగు సంబంధులుగా నేను నీ మహిమ రాజ్యానికి వారసులుగా మీరు తయారు చేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఈ సమయంలో నేను నీవే 3వ అధ్యాయములోంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఇక దేవునికి వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాము. ఆది కాండము 3వ అధ్యాయముని ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాము. ఆది కాండాన్ని ఒక్కొక్క అధ్యాయంగా ఒక్కొక్క రోజు మనము ధ్యానించుకోవడానికి ఈ కూడికల్లో మరి దేవుని యొక్క ఆత్మ సహాయం వల్ల మనం నడిపించుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించడానికి ముందుగా దీన్ని కూడా భాగాలుగా విభాగించుకుని ఇందులోంచి మనము మాట్లాడదాం. మొదటి 5 వచనాలను మనం చూసినప్పుడు సర్పానికిని స్త్రీకిని సంభాషణ, సర్పానికిని స్త్రీకిని సంభాషణ. ఇక 6వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు పాపము, శాపము, దీవెన. 2వ భాగాన్ని మనం చూస్తే పాపము, శాపము, దీవెన, ఈ అంశాలు మనం చూడగలుగుతాం. ఇక 3వ భాగంగా 22వ వచనం నుండి 24వ వచనం వరకు చూడగలిగితే అక్కడ
దేవుని ప్రేమ కనబడుతుంది. ఆదాము అవ్వల ఎడల, మానవుల ఎడల దేవుడు ప్రేమ మనకు కనబడుతుంది. 3 భాగాలు చేసుకున్నాం కనుక మొదటి భాగాన్ని ప్రారంభించుకుందాము. మొదటి 5 వచనాలు ముందు చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. 2వ అధ్యాయం చాలా బాగా ముగింపు అయింది. ఆదాము గారికి సాటైన సహకారి వచ్చింది. ఆదాము గారు పాటలు పాడుకుంటూ ఉన్నాడు. వారిద్దరూ ఏక శరీరముగా జీవిస్తున్నారు. ఎంతో సంతోషంగా వారు ఉన్నారు. ఇంతలో ఒక క్రియ ఏంటి అదంటే, దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది. పరలోకములో దేవుడు ఒక దేవదూతను త్రోసివేశాడు. ఆ దేవదూత యొక్క స్థితి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదవగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎవరన్నా తీస్తే చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నువ్వుంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులుమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరించబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూబువై. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఈ యొక్క అధ్యాయం జ్ఞాపకం ఉంచుకుని చదువుకున్నట్లయితే, ప్రధాన దేవదూతగా ఉన్న లూసిఫర్ యొక్క చరిత్ర. సైతాన్ ఎవరు? ఒకప్పుడు దేవదూత, అభిషేకించబడిన కెరూబు. పరలోకములో దేవదూతలలో ప్రధాన దేవదూతలు ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే దేవదూత లూసిఫర్. శుభవార్తలు పట్టుకొచ్చి భూలోకములో భక్తులకు అందించే దూత గాబ్రియేలు. నువ్వు బహుప్రియుడు అని దానియేలుకు వార్తను పంపించారు గాబ్రియేలు ద్వారా. కొత్త నిబంధనలో కూడా జకర్యాకు కానీ మరియమ్మ గారికి కానీ శుభవార్త పట్టుకొచ్చిన దూత గాబ్రియేలు. దేవుని పక్షముగా యుద్ధాలు చేసే దేవదూత మికాయేలు. ఇలాగున ప్రధాన దేవదూతలు ఉన్నారు పరలోకములో. ఒక దేవదూత లూసిఫర్. ఈ దేవదూత దేవుణ్ణి ప్రతిరోజు దేవదూతలందరి చేత ఆరాధింపజేసే దేవదూత. ఎంతో చక్కగా దేవుడికి మహిమ తెచ్చేటట్లుగా స్తుతి ఆరాధన జరిగించే దేవదూత.
మీరు 28 ఎందుకు చదవమన్నానంటే, ఆ గర్వం అనే మనసు వచ్చే వరకు కూడా దాని స్థితి ఎంతో బాగుందో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దానియేలు కంటే మించిన జ్ఞానము కలిగింది లూసిఫర్. దేవుడు మెచ్చి, ఇప్పుడు 13వ వచనం చదివాం కదండి, ఆ రత్నాలన్నిటితో అలంకరించబడిన ఆభరణాన్ని మెడలో వేసాడట. అభిషేకించబడిన కెరూబట. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో తేజో నక్షత్రమునుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇంత గొప్ప స్థితి కలిగిన దేవదూత ఒక రోజున మనస్సున గర్వించింది. ఏమనుకుంది? గర్వం అంటే నేను మహోన్నతునితో సమానుడను అయిపోతాను. ఎందుకంటే దూతల్లోంచి ప్రధాన దూతల్లోకి వచ్చాను. ప్రధాన దేవదూతల్లో నుండి ఈ వైడూర్యాలతో అలంకరించబడిన ఆభరణాలు ధరించుకున్నాను. అత్యున్నతమైన సింహాసనం దేవుడు నాకు వేశాడు. ఇక కాస్త ఎదిగితే నేను ఎవరితో సమానమైపోతాను? దేవునితో నేను సమానమైపోతాను. ఆ మాట కూడా మీరు ఒకసారి యెషయా గ్రంథంలోంచి చదివినిపించండి. 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఎక్కడనుకున్నాడు? అంతే, ఒక్కసారిగా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు. ఈ త్రోయబడిన వాడు సైతాను. లూసిఫరు ఎలా మారిపోయింది? సైతానుగా మారిపోయింది. దేవుడు ఏదేనో తోటలో ఆయన స్వరూపమందు ఒక నరుని చేసి సాటిగా ఉండడానికి ఏమో అవ్వని చేసి వాళ్ళతో రోజు వచ్చి సంభాషిస్తూ ఉంటే, నన్ను తోసేసావు, నువ్వేమని పిల్లలతో ఆనందంగా ఉంటున్నావా అని చెప్పి, అవండి పాడైపోయినోడు బాగున్న వాళ్ళని చూసి ఓర్చుకుంటాడంటారా? ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, ఒక విషయం గుర్తుంచుకోండి. చెడిపోయిన వాడంట అనేక మందిని చెడుపుతాడు. అందుకే సామెత ఏం చెప్తారు? తను చెడిన కోతి వనమంతా చెడుపుతుందంట సామెత చెప్తారు కదా. అంచేత ఇప్పుడు ఏదేను తోట దగ్గరికి వచ్చాడు. ఏదేను తోట దగ్గరికి వచ్చి, ఇప్పుడు దేవుడి పిల్లల్ని ఏం చేయాలి? ఏంటి పాడు చేయడం అంటే, దేవుడితో మాట్లాడకుండా చేయాలి, దేవుడు సహవాసం చేయకుండా చేయాలి, దేవుడి మీద మనసు లేకుండా చేయాలి, దేవుని తలంపు వారి మనసులోంచి తీసేయాలి. ఎలా ప్రవేశించాలి అని ఏదేను తోట చుట్టూ తిరుగుతూ ప్రతి జంతువును, ప్రతి జీవిని అది తిరుగుతూ ఉంటే సర్పము కనిపించిందట. సర్పం ఏమనుందండి? భూజంతువులలో యుక్తి గలది. భూజంతువుల్లో యుక్తి గలది అంటే బైబిల్ బట్టి మనకి సర్పము మొట్టమొదట స్థితి ఏంటంటారు? భూజంతువు. అదేంటి చెప్పండి? జంతువు. తర్వాత దాని పరిస్థితి ఏమైపోయిందంటారు? యుక్తి గలదట. యుక్తి అంటే తెలివైనది. ఏమైంది చెప్పండి? తెలివైనది.
నేను తెలివైన వాళ్ళు అనుకుంటారు చూడండి, వాళ్ళని కోరుకుంటుందట. ఎవరు చెప్పండి? సైతాన్. అమాయకులుగా ఉన్న వారిని ఎవ్వరిని కూడా సైతాను కోరుకోదు. ఒకవేళ అమాయకుల దగ్గరికి వచ్చినా సరే, అమాయకులు నువ్వెన్ని చెప్పినా సరే నీ మాట వినమంటారు. మాకేం తెలియదు, యేసుప్రభు దేవుడన్న సంగతి తెలుసు. రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్న ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, కుష్ఠరోగి, చేతులు లేవు ఆవిడికి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానని చెప్పింది. చర్చికి వెళ్తావా అని అడిగాడు. ఆయన పేరు రాధా మనోహర్ జోష ఏదో ఉన్నాడు కదండి, దాస్. అతను ఆ సెల్ ఫోన్లో నేను అది చూశాను. ఈ వచ్చిన అడుక్కున్న సొమ్ములో కూడా దేవుడు కానుకేస్తావంటే వేస్తానంది. అడుక్కున్న సొమ్ములో కూడా పట్టుకెళ్ళి అందరి దగ్గర ఇచ్చే సొమ్మట్టుకెళ్ళి చర్చలు వేస్తావా? చాలా ప్రశ్నలు వేశాడు. నీకు డబ్బులు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా, నేను చెప్పినట్టు మా దేవుడిని ఆరాధిస్తావంటే నీ డబ్బులు వద్దని మొహం మీద కొట్టింది. అంటే కుష్ఠరోగం కలిగిన ఒక వృద్ధురాలు, నీ డబ్బులు వద్దు, నీ దేవుడు వద్దు, నా యేసుప్రభు ఉన్నాడు, నీ కుష్ఠరోగం తగ్గించలేదు కదా, నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నా దేవుడు అని చాలా స్ట్రాంగ్గా చెప్పేటప్పటికి ఏం మాట్లాడలేకపోయాడు. సైతాను ఆ ముసలమ్మని, అమాయకురాలని ఏమైనా చేయగలిగిందా? చేయలేదు. ఏం తెలుసా అమ్మకంటే? యేసుప్రభు దేవుడని తెలుసు, నన్ను పోషిస్తున్నాడని తెలుసు, నా రక్షకుడని తెలుసు, నమ్ముకుంది, పాపాలు ఒప్పుకుంది, క్షమించబడింది. అమాయకులైన వారి దగ్గరికి సైతాను చేరకుండా ఎవరి దగ్గరికి వెళ్తాడో? తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు సర్పములో ప్రవేశించింది ఎవరో? సైతాన్. అవ్వమ్మ ఏమనుకుంటుంది? రోజు నేను చూచే సర్పమే కదా, రోజు నేను చూచి ఆడుకునే సర్పమే కదా అనుకుంటుంది. సర్పములో ఉన్న సైతాను సంగతి ఎవరికి తెలియదు? అవ్వమ్మకే తెలియదు. అవను మోసము చేయడానికి ఆదాము ఉన్నప్పుడు మోసం చేయలేదు. ఆదామును చూచినా, పరలోకానికి వెళ్ళి దేవుని చూచినా ఒకేలా ఉన్నారట. ఆదాము ఎలాగున్నాడో, యెహోవా దేవుడు ఎలాగున్నాడో, అమ్మో సృష్టికర్త నన్ను కలుగు చేసిన ఆయన ఎలా మోసం చేస్తానో, పరిగెట్టుకెళ్ళి పరలోకంలో చూచినా అలాగే ఉన్నాడు, భూమి మీదకి వచ్చి ఆదామును చూచినా దేవుడిలాగే ఉన్నాడు. అంచేత ఆదాము లేని సమయంలో, ఆవమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో సైతాను ఏం చేస్తాకొచ్చింది? మోసము చేయడానికి. అందుకే దేవుని వాక్యంలో నిన్నట దినాన్ని 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అదొక వివాహ సంబంధం గురించే కాదు, కానీ అసలు జీవితంలో, జీవిత యాత్రలో ప్రార్థించేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, దేవునితో సహవాసం చేసేటప్పుడు తప్ప మిగతా సమయంలో ఏ నరుడు కూడా ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటారు? ఒంటరిగా ఉంటే ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే తలంపులు, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే చింత, ఈ అప్పులతో ఎలాగా చనిపోతే బాగుంటుంది, ఈ యొక్క పరిస్థితుల్లో ఇంట్లో పిల్లలు ఇంట్లేదు మాట, కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఎందుకు చనిపోతే బాగుంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు చాలా భయంకరమైనవి. అలాగ ఉండే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు గురవడానికి ఒంటరితనము ఒక కారణము. ఇప్పుడు సైతాను కూడా అవ్వమ్మను ఎప్పుడు మోసం చేయడానికి వచ్చాడు అండి? ఒంటరిగా ఉన్నప్పుడే కదండి. మోసం చేసే వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు చెప్పండి? మేము ఊళ్ళో ఉన్నప్పుడు బంగారానికి మెరిపెడతామని చెప్పండి వచ్చారు కొంతమంది. అందరూ కూడా బంగారాన్ని మెరిపించుకుంటాకి మెళ్ళో తాళ్ళన్నీ ఇచ్చారంట. కాలనీలో ఉన్నప్పుడండి ఇస్తే కొంతకాలం తర్వాత వాళ్ళు పట్టుకెళ్ళి
ఆకివీళ్ళలో కంసాల దగ్గర బరువు తూకం వేయించుకుంటే అరకాసిపోయిందని ఒకళ్ళు, కాసిపోయిందని ఒకళ్ళు గొల్లుని ఏడ్చారు. అందుకే ఆయన ద్రావకంలో వేసేసి ఏం చేశాడు చెప్పండి? ఏమనుకోద్ది కానమ్మా, బట్టల మోటోడు కానీ ఇలాంటి మోసాలు చేసే వాళ్ళందరూ ఎప్పుడు వస్తారమ్మా చెప్పండి? యజమాని లేనప్పుడు వింటారు మీరు మాటలు. మా అయ్యి మాటలన్నీ వింటాకే ఎప్పుడు అవకాశం చెప్పండి? యజమాని ఉన్నప్పుడు రావద్దని కూడా చెప్తారు కొంతమంది. అవ్వమ్మ ఆదాముతో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనందరికీ గుణపాఠం చెప్పడానికి దేవుడు ఇదంతా మోషే భక్తుడి చేత దేవుడు రాయించాడు. ఒంటరిగా ఉండకూడదు, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. ఇద్దరు కూడి నడుచుట మంచిదని ప్రసంగిలో చెప్తున్నాడు దేవుడు. ఒకరికంటే ఇద్దరు ఉండుట మంచిది, ముగ్గురుంటే ఇంకా మంచిది. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇప్పుడు సైతాను వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి చూడండి. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఒకసారి సెల్ ఫోన్ వాడే వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో అది చూడడానికి 10 నిమిషాలు, అరగంట చూడడానికి పైన రాస్తాడు కదండి. ఏం రాస్తాడు చెప్పండి? నేను చెప్పాలంటే ఎడ్డింగ్ పెడతాడు కదా, దాంట్లో సారం. అది ఎలా ఉంటుంది అంటారు? వెంటనే నొక్కేసి చూడాలి అనేటట్లుగా ఉంటుంది. ఆ ఎడ్డింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వెంటనే అది ఆన్ చేసి ఆ విషయం ఏంటో చూడాలి అనేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు సైతాను గడి పెట్టింది కూడా తెలివైన వాళ్ళ దగ్గరికి వస్తాడన్నాడు కదా. ఈ తెలివైన వాళ్ళందరూ నొక్కి చూసాక ఏమీ లేదురా దీంట్లోనే, ఏదో ఉందనుకుని చూసాం కానీ దీంట్లో ఏమీ లేదంటాడు. అంటే తెలివైన వాళ్ళందరూ కూడా పడిపోయేటట్లుగా సైతాను ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఇది నిజమా? అసలు ఏం సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? ఇది నిజమా అంటాకే ఏమన్నా అవ్వమ్మగారు ఏమన్నా మాట్లాడారా, లేకపోతే సర్పం ఏమైనా మాట్లాడిందా? వాళ్ళిద్దరిలో సంభాషణ అనేది ఏమీ జరగకుండా మొట్టమొదట ప్రశ్నతోటే ప్రారంభించింది. ఇది నిజమా? ఆ ఇంటి పక్కమ్మ, ఇంటి పక్కనమ్మ వచ్చి ఫస్ట్ అడిగేమాట, నీకు తెలిసిందా అంటారండి. ఫస్ట్ ఏమంటారు చెప్పండి? మాట్లాడు, ఈ సంగతి నీకు తెలిసిందా? ఏంటి 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 మాట్లాడేంటమ్మా, అసలు అంత అమాయకుల్లో కూర్చున్నారేంటి? ఎలా ఉంటుంది అలా చెప్పి ఈ విషయం నీకు తెలిసిందా అనేటప్పటికి ఎలా ఉంటుంది మనిషి యొక్క మనసు? ఎంత ఆతృత అండి, ఎంత ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. ఆ సమయంలో ఇంక ఏ పని అయినా సరే పక్కన పెట్టేసి ముందు ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలి. ఇది నీకు తెలుసా? ఇది నిజమా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అవ్వమ్మ గారు బహుశా అన్నీ తినమన్నాడు, ఇది ఎందుకు తినొద్దన్నాడా అని మనసులో చాలా కాలం ఆలోచించుకుంటూ ఉండుంటుంది బహుశా. ఏమండి, అంచనా వేయలేం కానీ ఏమనుకుంటుంటుంది? అన్నీ తినమన్నాడో, దీన్ని ఎందుకు తినొద్దన్నాడో ఏమో, ఎందుకో తినొద్దన్నాడు కాబట్టి తినకూడదులే, కానీ ఎందుకు తినొద్దన్నాడో ఆ లోపల ఉండే ఉంటుంది ప్రశ్న. ఆ ప్రశ్నకు తగ్గట్టే అడిగాడు సైతాన్ గారు కూడా వచ్చి. ఈ జ్యోతిష్కులు కానీ, ఈ వాస్తువులు కానీ చెప్పండి, నామకార్థ క్రైస్తవులు కానీ మీ దగ్గరికి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి, వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఏటి కోసం మీరు అనుమానంగా మనసులో పెట్టుకున్నారో వాళ్ళు కూడా అయ్యి అడుగుతారు వచ్చి. వెంటనే మా మనసులో ఏదో చెప్పేశారు, దేవుడాత్మ వీరిలో ఉందన్నట్టు మొత్తం చెప్పేస్తారు. ఇందుకే ఆడొక మాట చెప్తే మొత్తం స్టోరీ అంతా, ఈవిడు కూడా అలా చెప్పేసింది మొత్తం స్టోరీ అంతా. ఏమక్కర్లేదమ్మా, మీ మనసులో ఎన్ని చెప్పేయాలంటే ఒక అర్ధగంట మీ దగ్గర కూర్చుంటే అసలు
మీలో నువ్వు గింజ కూడా ఆగదు, మొత్తం స్టోరీ అంతా వచ్చేద్ది. మాట్లాడరేంటండి? చెప్పకూడదు కానివ్వండి, మీకు ఒక్కరికే చెప్తున్నాను కానివ్వండి, ఎవరికి చెప్పలేదండి. ఏ విషయం ఎవరితో చెప్పకండి, ఒట్టేస్తారా అని మొత్తం ఒకడు కూడా ఉంచుకోకుండా మొత్తం చరిత్ర అంతా అంటే ఒక అరగంట మాట్లాడాలి మీతోటి. ప్రశాంతంగా కూర్చుని ఎవరు లేనప్పుడు మాట్లాడితే చెప్పకూడనివి చెప్పండి, అనుమానాలు సందేహాలు మొత్తం కథల కింద వచ్చేది బయటికి. ఇప్పుడు అవ్వమ్మ గారు కూడా ఎప్పుడించో ఉందేమో మనసులో, ఆ సర్పములో ఉన్న సైతాన్ని ప్రశ్నించేటప్పటికి వెంటనే చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆ స్త్రీ అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీకు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అంటే ఆ మాట అలా పెట్టి ఒకసారి నిన్న మాట చదువుకుందామండి. నేను చదువుకున్న మాట చదువుకుందాం. నిన్న చెప్పిన మాట చదువుకుందామండి. 16-17 వచ్చును. 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును మీరు నిరంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చుదువని నరునికి. ఆ వచనానికి ఈ వచనానికి తేడా ఏమైనా కనబడిందంటారు మీకు? 17వ వచనంలో తినకూడదు అన్నాడా? సర్పం చెప్పే స్త్రీ సర్పంతో చెప్పే మాటలు ఏముంది? ముట్టకూడదని ఉందండి. తినకూడదు, ముట్టకూడదన్న మాట ఎగస్ట్రా మాట కదా. దేవుడు చెప్పాడండి ఆ మాట. అమ్మా ఏమనుకోద్దని, స్త్రీలు ఎగస్ట్రా మాటలు చెప్తారన్న లోకంలో సామెత గురించి చెప్తున్నాను కానీ మిమ్మల్ని గురించి అంటలేదు. కానీ నేను అక్కడ దేవుడు అన్న మాటకి కొసరేసింది ఇంకో మాట. అక్కడ చెప్పినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదాము గారు ఒక్క ఆయన ఉన్నారు, ఈవిడ అంటుంది మీరు అంటుంది. ఇద్దరు కలిపి చెప్పాడు అన్నట్టు చెప్తుంది దేవుడితోటి. దేవుడు ఇద్దరికి చెప్పాడు అన్నట్టు చెప్తుంది. మీరు అంటుంది. అమ్మ ప్రతి అక్షరాన్ని పరిశీలించాలి. అందుకే మీరు పగలంతా చదివి రాత్రికి రెండమ్మని చెప్పాను నేను. మీరు పగలు ఎన్నిసార్లు చదివాను? కనీసం 7 సార్లు అన్నా చదువురమ్మని నేను. ఎందుకంటే మీరు ఏమి ఎరగనట్టు అలా అమ్మాయి మొక్కలు అవునండి అన్నట్లుగా అక్షరం గుర్తుపట్టాలి. మరి ఊరిని చదివేసినట్టు నగల పేపర్ చదివినట్టు చదివేసి వచ్చేసారేంటి? ఏమనుంది అక్కడ చెప్పండి. ఏలైనగా మీరు వాటిని తినమని మీరు అవండి, మీరు చావకుండానట్లు వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. అంటే మా ఇద్దరితో చెప్పాడంటుంది. ఆయన తినొద్దు అన్నాడు అంతే. ఈవిడ ముట్టుకోవద్దు కూడా అన్నాడు అని చెప్పింది. అంటే తినొద్దు అన్నాడని దేవుడు చెప్తే ఈవిడ ఏమంటుంది? ముట్టుకోకూడదని కూడా దేవుడే చెప్పాడని చెప్తుంది. అన్నాడంటారా? ముసలమ్మ ముచ్చట్లని పాడొచ్చా? ఉన్న విషయాన్ని కొసరేసి ఉన్న విషయాన్ని మార్చేసి చాటింపేస్తావు పెద్దమ్మ చిన్నమ్మ అని పాడాడు కదా ఆయన. ఆయన ఎవరో యేసయ్య ఊసి చెప్పకుండా బైబిల్ చేత పట్టుకుని దేవుడి మాటలు చెప్పడం మానేసి ఈ ఇంటి కవర్లన్నీ ఆ కొంపకు మోసుకెళ్ళిపోయావు, ఆ కొంప కవర్లన్నీ ఇంటికి మోసుకొచ్చేసావని పాట పాడాడు కదా. దీన్ని బట్టి రాసి ఉంటాడు ఆయన కూడాని. ఏం రాశాడు చెప్పండి? దేవుడు తినకూడదు. తింటే చచ్చిపోతారంటారా? అది కాదండి భావం. అసలు ఆ పండు తింటే చచ్చిపోరండి, మంచి చెడ్డ జ్ఞానం వస్తుంది. కానీ అక్కడ తినకూడదన్నది ఏంటంటే దేవుడు ఆజ్ఞ. పాపం అనేది ఏంటి? పండు తినటం పాపం కాదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మీరడమే పాపం. అది పాపం. అవమ్మ సర్పముతో మరొక మాట కలిపి చెప్పింది. అవండి మాటను కలిపి చెప్పింది. ఇవాళ మనం ఎలా ఉంటున్నాం? చెప్పేటప్పుడు దేవుడు మాటగా చెప్తున్నామా, లేకపోతే కలిపి చెప్తున్నామా, ఉన్న విషయాలు తీసేసి చెప్తున్నామా? చాలా జాగ్రత్తగా మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాం మన జీవితాల్ని. అందుకే వాక్య ధ్యానం చేసుకునేది ఎందుకంటారు?
ఆ వాక్యాన్ని మన జీవితానికి సరిపోల్చుకుంటూ మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, ఇప్పుడు సరి చేసుకోవాలి. ఇప్పుడు అవ్వమ్మ స్థానంలో మీరున్నారు, లేకపోతే నేనున్నాను. సర్పము మనల్ని మోసం చేయడానికి వచ్చింది, మనం మోసపోయే స్థితిలో ఉన్నాము. ఇలా ఉంటే అవ్వమ్మ మోసపోయింది కనుక మనం మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్త పడడానికే కదా. ఒక దైవజనుడు అన్నారు, రెండు కొమ్ములు పెట్టుకుని నల్లటి టోపీ పెట్టుకుని ఇలాగ నల్లగా రాదు సైతాను. అలాగొస్తే అలాగే ఒకవేళ అదే షేపులో దేవదూత సాతానుగా మారిపోయిన వాడి యొక్క విశ్వరూపంలో వచ్చాడనుకోండి, అవ్వమ్మ గారు ఆదామా ఆదామా ఎక్కడున్నావు, ఎవడో వచ్చేసాడు నన్ను మోసం చేస్తా, కానీ కేకలు బబ్బులు పెట్టేసేది. ఖచ్చితంగా సైతాను కూడా అలాంటాడు అనుకుంటున్నారా? మీకు తెలుసున్నవాడు రూపంలోనే, నీ ఫ్రెండ్లోనే దూరతాడు. నీ భార్యలో దూరవచ్చు, నీ భర్తలో దూరవచ్చు. ఓ మాట చెప్పాలంటే ఎవరు అవకాశం ఇస్తే, ఇంకో మాట చెప్పమంటారా, మీరు ఎవరి మాట వింటారో బాగా వాళ్ళలో దూరి మీరు దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడితో ప్రార్థనలో ఉండకుండా, దేవుడితో సహవాసం మానిపించేటట్లుగా ఏముందండి, ప్రార్థన చేసుకుని టయానికి వచ్చాడండి చుట్టం, ఆ రోజు ప్రార్థన ఎగిరిపోయినట్టేనా? మాట్లాడేంటమ్మా, కరెక్ట్గా 10ంటికి ఆరాధనకి బయలుదేరారు, 9:30కి ఆరాధనకి. ఏమండి చుట్టం వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? ఎప్పుడు రారండి, ఇవాళ వచ్చారండి అంటారు. మళ్ళీ కారణాలు ఎన్నో అని చెప్తారు. ఆ రోజు ఆదివారం ఆరాధన వెళ్ళిపోయినట్టే కదా. అంటే సైతాను ఎప్పుడు రాని చుట్టాన్ని తీసుకొచ్చన్నా ఇంటికాడ కూర్చోబెట్టి నిన్ను ప్రార్థన మానిపించాడా లేదా? చెప్పండి, మానిపించాడా లేదా? ఏమనుకోకండి, నేను 52 ఆదివారాలు మానకుండా చర్చికి వెళ్దాం అనుకున్నాను. మా తమ్ముడి ఇంటికాడ కూర్చోండి, మా చెల్లి ఇంటికాడ కూర్చోండి, లేకపోతే మా అమ్మ ఇంటికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టి వచ్చేయాలి. లేకపోతే కొంచెం వాళ్ళకి విశ్వాసం ఉందనుకోండి, మీరు కూడా రండని తీసుకురావాలి. మా మతం అంటే మీకు గిట్టదు కదా, ఏం చెప్తారు ఇందిరిగానని తీసుకురావాలి. మళ్ళీ ఆదివారం జీవితంలో రాడు, మళ్ళీ మన ఇంటికాడు జీవితంలో ఎప్పుడు రాడు చెప్పండి. మీరు చుట్టాన్ని ఆదివారం గుడిలోకి తీసుకొస్తే మళ్ళీ జీవితంలో ఆదివారం వస్తాడండి మీ ఇంటికి. కానీ మీరేంటంటే ఆగిపోయారు. ఆగిపోతే ఇంకోసారి వస్తాడు, ఇంకొకరి రూపంలో వస్తాడు ఆపేస్తాకి. ఏమైనా సరే సైతాను యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే నన్ను తోసేశాడు, వాళ్ళ పిల్లల్ని తండ్రి దగ్గర కూర్చోకుండా చేయడమే నా పని అని పెట్టుకున్నాడు. ఇంతకీ సైతాన్ని పెట్టుకునే పని ఏంటి చెప్పండి? మనం దేవుడితో మాట్లాడడం అని ప్రార్థన చేయడం వాడికి ఇష్టము లేదు. ఏ పని చేసినా ఊరుకుంటాడు, కానీ మనం దేవుడితో మాట్లాడితే మాత్రం వాడు తట్టుకోలేడు. అందుకే తలపోటు ఆ టయానికి వస్తుంది, నిద్ర మొత్తం ఆ టయానికి వస్తుంది. ప్రార్థన టైం దాటిపోయికి ఏముండదండి. ప్రార్థనలో నీరసం అంటారండి. ప్రార్థన అయిన తర్వాత కౌరులు చెప్పమంటే గంటలు చెప్తారు. ఏమైపోయింది నీరసం అంటే ఎగిరిపోయింది అంతే. అవునా కదా? అవునన్నట్టన్నా తలకే ఇవ్వకండి, కాదన్నట్టన్నా తలపై ఇవ్వకండి. ఏమి అనకుండా షోకేసులో బొమ్మలకు అలా బీసిపోయి కూర్చుంటే నేను బొమ్మలకి చెప్తున్నానో గోడకి చెప్తున్నానో ఎవరికి చెప్పాను నాకు అర్థం అవ్వదు. నవ్వుమొహం ఏడుమొహం పెట్టారనుకో వీళ్ళకి అర్థమైంది కాలేదని చెప్పొచ్చు. మీరు అలా బీసిపోతే ఏం చెప్తాను నేను? ముందుకెళ్ళిపోదామండి. ఇప్పుడు సైతాను అపవాదితో ఆవమ్మ గారు ఏం చెప్పారు? అన్నీ తినమన్నాడు, తోటలో చెట్లన్నీ తినమన్నాడు. మధ్యలో ఉన్న మంచి చెట్లు ఇచ్చే తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తింటే చస్తావని చెప్పాడు. ముట్టకూడదని ఎగస్ట్రా మాటలు కల్పించి చెప్పింది అవ్వమ్మ గారు. ఇప్పుడు సర్పము చెప్తున్న మాటలు వినాలి మీరు. అందుకు సర్పము అవండి 3 మాటలు చెప్తుందండి. మీరు చావనే చావరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు వాటిని తినమన మీ కనులు తెరవబడతాయి. 3వ పాయింట్, మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు. మీరు దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారని తెలిసి దేవుడు తినొద్దన్నాడు అని చెవిలో ఊదేటప్పటికీ మాట్లాడేంటండి? ఎన్ని మాటలు చెప్పాడు ఒకసారి? బైబిల్ బాగా నేర్చుకుంటాకే మనం కూర్చున్నాం. 40 రోజులు అయ్యేటప్పటికి ఆదికాండం మొత్తం వచ్చేయాలి మనకి.
10 సార్లు 100 సార్లు చెప్పించినా సరే కంఠస్థగానే వచ్చేయాలి మనకి. సైతాను అవ్వమ్మతో చెప్పిన 3 మాటలేంటి? ఫస్ట్, మీరు చావనే చావరు. రెండవ మాట, మీ కళ్ళు తెరవబడతాయి. మీ కళ్ళు తెరవబడతాయి. మూడో మాట, మంచి చెడ్డలు దేవతల వలె అయిపోతారు. ఈ మాటలు అవ్వమ్మ గారికి ఎలా ఉండి ఉంటాయి అంటారు? నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే మీ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడం అన్నాడు అనుకోండి, సైతాన్ని గడు వచ్చి చెవిలో పెద్ద పొల్లేసేసినట్టు ఏనంటారా? మాట్లాడండి, నువ్వు చాలా తెలివైందా, నువ్వు ఇలాగా పొల్లలు వేసేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ ఇంట్లో చిచ్చెట్టేస్తూ ఉంటారు. సైతాని యొక్క పని ఇదంతా. శోధించేవాడు ఎవరిలో దూరినా ఆడు సైతాని గాడే అని గుర్తించాలి. ఆడు ఫ్రెండ్ అయినా బంధువు అయినా మన కుటుంబాన్ని విడదీస్తున్నాడంటే, మన మధ్యలో ఉన్న సమాధానం పాడు చేస్తున్నాడంటే, దేవుడి నుంచి మనం దూరం చేస్తున్నాడంటే వాడు ఎవడు చెప్పండి? సైతానే. ఆడు కాదు, ఆడిలో సైతాన్ వచ్చాడంతే. వాడిని ఆవరించి మన జీవితాన్ని నాశనం చేయడానికి ఆడు పనుపోనుకున్నాడు. స్నేహితుడి రూపంలో రావచ్చు, బంధువుడి రూపంలో రావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో రావచ్చు, ఒక అధికార రూపంలో రావచ్చు. ఏదైనప్పటికీ వాడి పని ఏంటంటే దేవుడి నుండి, ఆత్మీయత నుండి పాడు చేయటేడు పని ఒకటి. దేవుడి మాట ఏముంది? తిను దినమున చచ్చెదరు అన్నది. దేవుడు అన్నమాట తిను దినమున చచ్చెదరు అన్నాడు, ఖండితంగా చెప్పాడు. కానీ సైతాన్ గడి మాట ఏముంది? చావనే. ఈ రెండిట్లో ఏ మాట బాగుంది? అమ్మా నాన్న మాట పిల్లలకి బాగోదండి. చస్తారా తింటే, రోజు ఆ బయట ఫుడ్ తింటే చస్తారా అన్న మాట ఏమైనా బాగుంటుంది అంటారా? ఫ్రెండ్స్ మాటే బాగుంటుంది వాళ్ళకి. చావనే చావరండి. ఇవాళ ఫలా తిన్నా చావరు, రేపొద్దున ఫ్రైడ్ రైస్ తిన్నా చావరు, మూడో రోజు నూనెలో కాగిన దాంట్లో వేపేసిన మాంసం పొగడి తిన్నా చావరు. కానీ రోజు తినేటప్పటికీ ఈ నూనె లోపలట్టేసి చెప్పండి పేగు చిల్లడి, లేకపోతే ఆపరేషన్ చేయించుకుని ఈ బాధలన్నీ 2 నెలలకో 3 నెలలకో లేకపోతే సంవత్సరానికో వస్తాయి. ఆ సంగతి అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు. ఈ బాధలో అంటే ఎరిగిన తల్లిదండ్రులు చెప్తారు తినొద్దురా బాబు అని. ఆ మాట ఎక్కుతుందంటారా? ఎవరి మాట ఎక్కుతుంది? ఇప్పుడు సైతాను మాటే బాగా ఎక్కుతుంది. ఎవరికి? అమ్మమ్మకే. ఎవరి మాట ఎక్కుతుందండి? సైతాను మాట హృదయంలోకి వెళ్ళిపోయింది. తినదినమున చావనే చావరు. 2, నీ కనులు తెరవబడతాయి. ఏం తెరవబడతాయండి? కనులు తెరవబడతాయి. అంటే ఈ కంటికి అలాగన్నప్పుడంట ఆ కాయట ఎలాగుందండి? చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనట్టు. మీరు ఏమనుకోవద్దు కానీ, ఇంత ఎలాగా చెప్తున్నాను అనుకోకుండా. కానీ ఆ షాపులో అమ్మేవాడు చెప్తాడు కదా మాటలు, అందుకే ఏమనుకోకుండా అన్నిటికి మా గురించి చెప్తున్నాను అనుకోకండి. అంటే మీరు షాప్లోకి వెళ్తారు, కొనుక్కోకూడదు అనుకుంటారు, కానీ ఆడు ఇప్పి ఆ డిజైన్ గురించి, ఆ క్లాత్ గురించి వర్ణించి చెప్తాడు కదా. సేల్స్ మ్యాన్స్ వస్తారు కదా ఇంటికి కూడా. వాళ్ళు చెప్పేటప్పటికి ఏం చేస్తారండి? మీరు అది ఆ వస్త్రం కొనకూడదు అనుకున్న వాళ్ళు కూడా కొనేస్తారు, ఆ వస్తువు కొనకూడదు అనుకున్న వాళ్ళు కూడా కొంటారు. వాళ్ళు చెప్పే విధానం అలాగ ఉంటుంది. ఆ చెప్పేటప్పటికి అప్పుడు దాకా ఆ రంగు నచ్చదు కంటికి, కానీ అటు చెప్పాక రంగు నచ్చుతుందండి. అటు వర్ణించేటప్పటికి మనసు వెళ్ళిపోతుంది దాని మీదకి. అలా సైతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడో, అవ్వమ్మ మనస్సు దేవునికి వ్యతిరేకంగా ఆ పండ్ల మీదకి వెళ్ళి కోసుకుని తినేటట్లుగా ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణే కదా యవనస్తులందరూ పడిపోయేది. ఇవాళ స్త్రీలు కానీ పురుషులు కానీ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. దేన్ని బట్టి? ఆ ప్రేరేపించేవారు ఉన్నారు కదండి. సైతాను తను చెడిన వ్యక్తి అనేకులు చెడుపుతాడు. ఎప్పుడు కూడా ఒకడు చెడ్డ పని చేసేవాడు ఒక్కడు మాత్రం చేయడండి. ఏ చెడ్డ పనికైనా 4 తీసుకెళ్తాడు.
గుడిలోకి అయితే ఎవడు ఒకడిని వేసుకురాడు, కానీ ఒక్కడే వచ్చేస్తాడు. కానీ త్రాగడానికి వెళ్ళినా, పేకాటికి వెళ్ళినా, ఇంకో దానికి వెళ్ళినా ఆడు చెడతాడు. అరే ఆడు కూడా చెడిపోయేటట్లుగా, పొగ తాగితే ఆడు పొగ తాగేటట్లుగా, వీడు మత్తు ప్రదం సేవిస్తే వాడు సేవించేటట్లుగా యవనస్తులు ఎలా ఉండి లేక కడుపు మార్చుకుని డబ్బులు సమకూర్చుకుని, మేము చదువుకోలేదు, పిల్లలను చదువుకుంటే ఉద్యోగాలు చేసుకుంటారు, మాలా కూలి పనికి వెళ్ళకూడదు, ఇలాగను ఒకరి కింద చేయకూడదని తల్లిదండ్రులు కడుపు మార్చుకుని అప్పులు చేసి పంపిస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ చెప్పిన మాటకి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయి అది ఏడుస్తున్నారు. చెరిపేవాడు ఉన్నాడు, ఆ మనిషి కనులకు అందముగా చూపించేటట్లుగా చేస్తాడు. మూడవది ఏమన్నాడు చెప్పండి? మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. ఈ మూడిటిని మనము వాక్యములో సరిపోల్చుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనము 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి వచ్చిన అపవాది ఫస్ట్ ఈ మూడిట్లోనే పడగొట్టడానికి చూచాడు. శరీర ఆశ, తిండిలో పడేయాలని చూశాడు. దేవుడు యేసయ్య పాపములో పడకుండా దేవుడు నోట నుండి వచ్చే మాట వల్ల బతుకుతాడు, కానీ ఆహారం వల్ల బతకుడని చెప్పాడు. రెండవ శోధన, పైనుంచి కిందకి దుమ్ముకు అన్నాడు. అంటే జీవపు డమ్మం, నువ్వు దేవుడు కొడుకువైతే దేవదూతలు వచ్చి పట్టుకుంటారన్నాడు. జీవపు డమ్మాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు జయించి నీ దేవుని శోధింపవలదు అని చెప్పాడు. మూడవ శోధన, లోకరాజ్యాలన్నీ చూపించి నువ్వు నాకు నమస్కారం చేస్తే ఎన్ని నీకు ఇచ్చేస్తానని నేత్రాశ చూపించాడు. ఇప్పుడు అవ్వమ్మ గారికి కూడా ఈ 3 ఆశలు ఉన్నాయండి. ఆహారానికి మంచిదట, తింటే ఏమొస్తుంది చెప్పండి? మంచి చెడ్డ వస్తుంది. అంచేత శరీరాశ పుట్టింది అవ్వమ్మకు. ఇప్పుడు ఆ కాయ కోసుకు తినాలన్న ఆశ పుట్టింది. 2 కనులకు అందముగా కనపడ్డాయండి, అది నేత్రాశ. కనులకు పాపంలో పడ్డానికి ముందు కన్నే కదా కారణం. ఏ పాపంలో పడ్డానికైనా, ఏ మోసంలో పడ్డానికైనా ప్రధానమైన కారణం ఏది చెప్పండి? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఏ పాపం నీలో లేకపోయినా చూపే పాపము. మూడవది వివేకమిచ్చు రమ్యమైనది. ఏంటి చెప్పండి? వివేకమిచ్చు, మంచి చెడ్డ వివేకమునిచ్చే రమ్యమైందని చెప్తున్నాడు. అందుకే అక్కడ మనం చదువుకున్న మాటల్లో 3వ అధ్యాయంలోని ఆ మాటలు మనం ఒకసారి 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా, అమ్మా ఎన్ని ఏళ్ళ నుంచి ఆ తోటలో ఉంటుంది కదా, ఎప్పుడు తినాలనిపించిందంటారు ఆవిడికి? ఎప్పుడు తినాలనిపించింది?
సిగరెట్ కాల్చినోడికి కాల్చేవాడు వర్ణిస్తాడు, చెడు చేసేవాడు వర్ణిస్తాడు. ఏం సంపాదిస్తావురా? కూలి పనికి వెళ్తే ఎంత వస్తుంది విన్నారా? కూలి పనికి వెళ్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఇంకా కష్టపడితే 1000 రూపాయలు వస్తుంది. బెట్టింగ్కాయరా, బెట్టింగ్కాయ. గృహ దర్శనాలకు వెళ్ళాను ఒక రోజున. మెడలోంచి తాడు చేసి ఇలా చూపిస్తుంది ఆ అమ్మ. మెడలోంచి తాడు చేస్తుంది ఏంటనుకున్నా. సూత్రాలు కూడా అమ్మేశాను. తండ్రికి చెప్తే చంపేస్తాడని ఆ బాకీలన్నీ కట్టుకుంటాను. ఇప్పుడేం చేస్తావు మరి? ఇప్పుడేం చేస్తావు? ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. నా మాట వింటలేదు అయ్యగారు, గుడిలోకి రమ్మటి రావట్లేదు అయ్యగారు, పిచ్చోడు అయిపోతున్నాడు అయ్యగారు, తిరిగేస్తున్నాడు అయ్యగారు. ఆ యవనస్తుల యొక్క ఆలోచన ఏంటంటే, కూలి పనికి వెళ్తే 500 1000 రూపాయలు వస్తాయి, ఉద్యోగం చేస్తే ఒక 15,000 20,000 వస్తాయి. ఒక రోజు పోయినా 2 రోజులు పోయినా ఒకేసారి లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావురా అన్న బెట్టింగ్లకి అలవాటైపోయిన వారు ఎంతోమంది జీవితాలు చెప్తూ ఉంటే కన్నీరే తప్ప ఏమీ లేదు, సంతోషం లేదు. పైకి అలా నిలబడుతున్నారు తల్లిదండ్రులు, కానీ గుండె పగిలేటట్లుగా ఉన్న ఏడుపు. వాళ్ళు ఏమైనా ఆస్తిపరులు అంటే వాళ్ళ నాన్న కిరాణా కొట్టు పెట్టుకుని అమ్ముతాడు అంతే. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ చదవడం మానేసి చెప్పండి పట్టుబళ్ళకి వెళ్ళిపోతున్నాడు. పట్టుబళ్ళకి వెళ్తే ఒక 700 800 వస్తాయి. మధ్యాహ్నం బాల్ ఆడుకోవచ్చు, చక్కగా స్నేహితులతో ఉండొచ్చు, చదువుకోవచ్చు. కానీ ఎవరు నేర్పించారో, ఎవరు చెప్పారో? ఎవరో ఒకడు ఉంటాడు కదండి నేర్పించేవాడు. స్టార్టింగ్ అంటే ఎవడో లేకుండా కొత్తగా అతనంతటా అతని ఎవరో పరిచయం ఎవడో ఒకడు ఉంటాడు. వాడి ద్వారా అలవాటైపోయాడు. కొన్నాళ్ళు మాంతన్నాడు, కొన్నాళ్ళు వెళ్ళిపోతున్నాడు, కొన్నాళ్ళు మాంతన్నాడు. ఆ తల్లి చెప్తా ఉంటే గట్టిగా మాట్లాడతగలేదు. మా పక్కనే షాపు, ఆ యజమాని తెలిస్తే కొడుకుని ఎక్కడ కొట్టేస్తాడో చంపేస్తాడో. ఎంతకాలం దాస్తావమ్మా నన్ను? నేను ఇప్పుడు ఉన్నది అమ్మేశావు, ఇంకెంతకాలం దాస్తావు? ఇలాగున్న చాటున ఎంతో కాలం దాసి బయటకు వచ్చేటప్పటికి అన్నీ అయిపోతాయి. ఉన్న ఇల్లు ఉన్న పరిస్థితులన్నీ అయిపోతాయి. అందుకే ఈ సర్పము ఎప్పుడైతే కుయుక్తితో చెప్పిందో ఆ రోజు 3 ఆశలు పుట్టినాయి అవ్వమ్మకి. ఆహారమునకు మంచిది అందముందు మాట ఏముందండి? ఫస్ట్ మాట ఏముంది? ఆ రోజులో చదవండి. ఆహారమునకు మంచిది. రెండవది కనులకు అందమైనది. అంతకాలం కనులకి ఎందుకు అందంగా కనపడలేదు? మూడవది వివేకమిచ్చు. ఇన్ని మాటలు వచ్చేసినాయి అవ్వమ్మకే. మాటలు రావనుకుంటే ఎన్ని మాటలు వచ్చేస్తుంది చెప్పండి? వివేకమిచ్చేస్తుందంట. పండు తినేస్తే రమ్యమైనదని అనుకుని గబగబా కోసేసి తను తినేసి ఎవరికి ఇచ్చేసాడు? పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసిందండి? మొట్టమొదటి సంభాషణ మనం సర్పముతో అవ్వమ్మకి చూచాం. ఇక 6వ వచనము నుండి పాపము శాపము దీవెన అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 2వ భాగంలోకి వెళ్ళిపోయాం. సమయం చాలదు కనుక లోతుగా వెళ్తే, అప్పుడు వారిద్దరూ కనులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. అవండి, నేను అధ్యాయం చివరి వచనంలో ఏం చూపించాను మీకు? వారు దిగంబరులుగానే ఉన్నారు. దిగంబరులాగానే ఉన్నారు లేదా చెప్పండి? కానీ సిగ్గు ఎరగక ఉండిరి అని ఉంది ఆ వచనంలో. ఏముంది? సిగ్గు ఎరగక ఉండిరి. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ సిగ్గు? ఈ సర్పము పండు తినక ముందు వాళ్ళు దిగంబరులే, కానీ వారికి సిగ్గు ఏమిటో తెలవలేదు. స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం వారికి రాలేదు. పసిపిల్లల్లాగా ఉన్నారు వాళ్ళ మనస్సులు. స్త్రీ పురుషులన్న తత్వం వారిలోకి ఎప్పుడు వచ్చింది? ఈ తెలివితేటలన్నీ ఎందుకు నేర్పిస్తుందంటే సైతాను
ఏ తెలివితేటలు అంటారు? సైతాన్ని నేర్పించే తెలివితేటలు, పరలోకం వెళ్ళే తెలివితేటల, మోక్షానికి వెళ్ళే తెలివితేటల, దేవుళ్ళో ఎదిగే తెలివితేటల, దేవుడి నుంచి దూరమైపోయే తెలివితేటలు, లోకాన్ని లోపలికి తెచ్చుకునే తెలివితేటలు, పాపాన్ని తెలివిగా ఎంత తెలివిగా చేస్తున్నారో అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా, సెల్ ఫోన్ ఆటలు, సెల్ ఫోన్ బాగోతాలు, ఎన్ని కథలో డిలీట్లు చేసేస్తా. అసలు వాట్సాప్ ఎంత తెలివి అంటే మన పిల్లల దగ్గర ఏమీ మన కంటికి కనబడనట్లుగా తినేసారు ఇద్దరు. ఇప్పుడు ఏమైపోయారటండి, ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయట. అవమ్మను చూస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు, చూడబుద్ధి అవుతలేదు, దిగంబరత్వంగా కనపడుతుంది. ఆదామును చూస్తుంటే అవమ్మ చూడలేకపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? బట్టలు లేని వాళ్ళు ఇద్దరు దిగంబరులుగా ఉన్నారని ఆదాము గారే ఒక పని చేశాడు. ఏం చేశాడు చెప్పండి? అంజూరు తెలివి వచ్చింది కదా, మానవ జ్ఞానం వచ్చింది కదా, కప్పుకోవాలి కదా ఇప్పుడు. అంచేత కొంచెం పెద్ద పెద్ద ఆకులు, ఏ ఆకులు? అంజూరపు ఆకులు. ఆ ఆకులు తీసుకొచ్చి ఆ కుట్టిడాకులు కుట్టినట్లుగా బహుశా అలా కుట్టి చెప్పండి, ఆయన మొల చుట్టూ ఈవిడ మొల చుట్టూ కట్టుకున్నారట. వీళ్ళిద్దరూ ఇలా చేస్తూ ఉంటే పరలోకంలో దేవుడు నా మాట వినకుండగా వీరి పని చేశారని చెప్పండి, ఆయన రావడం మానేశాడా? పాపంలో పడిపోయిన పిల్లల్ని ఏ తల్లిదండ్రులను వదిలేస్తారా చెప్పండి? దేవుడు వదిలేస్తాడా? వచ్చేస్తాడు ఆయన. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దీన్ని మన దైవజనుడు దేవదాసయ్య గారు సైతాను ఎదిరింపులు అనే పుస్తకం రాశారు కదండి. ఈ సందర్భంలో ఒక భాగం చివరిలో రాశారు దైవజనుడు. ఈ మాటలు చదివి నేను వాక్యాన్ని చివరికి తీసుకెళ్తాను. భార్య పాపము చేసి అది తన భర్తకు అంటించెను. దేవుడు తన దిగంబరత్వం చూచునని వారు సిగ్గుపడిరి అనే గనుకునే ఆకులు వస్త్రములుగా వాడుకునిరి. దేవుడు శిక్షించునని భయపడిరి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పిరి. దేవుడు మమ్మల్ని క్షమించునని ఆయన కటాక్షం మీద ఆధారపడకుండా చెట్టు మీద ఆధారపడి దాని చాటున దాగిరి. కాపాడువాడు దేవుడే గాని చెట్టు కాదు కదా. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కోసి నాకు ఇయ్యగా నేను తింటిని అని పురుషుడు దేవునితో చెప్పెను. ఇక్కడ ఎన్ని పాపాలు వచ్చినాయి అంటారు? ఒకదాన్ని బట్టి ఒకటి, ఒకదాన్ని బట్టి ఒకటి, ఒకదాన్ని బట్టి. దేవుడు స్వరము వినగా పారిపోయారు, భయపడిపోయారు. రోజు ఆదాము అవ్వల గురించి పెద్దలైన వారు చెప్పిన మాటలు ఎంత బాగుంటాయంటే, ఆదాము అవ్వ వాళ్ళిద్దరే కదండి దేవుడి పిల్లలు. ఆదాము దేవుని కుమారుడు అని లోకా రాశారు కదా. ఆదాము గారు దేవుడు కొడుకు. దేవుడు పరలోకం నుండి రోజు వచ్చేవాడు ఎక్కడికి? ఏదేను తోటలోకి. దేవుడు వచ్చే టయానికి పరుగుని వెళ్ళిపోయేవారు. ఎవరిద్దరు? ఆదామవ్వ. రెండు తొడల మీద కూర్చునేవారని చెప్తే చిన్నప్పుడు విన్నాను నేను. అండి, పిల్లలు సంతకెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా ఊరెళ్ళి వచ్చిన తర్వాత పరుగుని వచ్చి ఏం చేస్తారో మెడెక్కేస్తారు, ఒళ్ళో కూర్చుంటారు. అవునా కదా? ఏం తెచ్చో ఏమిచ్చో ఎన్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఈరోజు ఈ చెట్టు పండు తిన్నాను, ఎంత బాగుందో, సీతాఫలం ఎంత బాగుందో, మామిడి పండు ఎంత బాగుందో చెప్తుంటే చేసినోడికి ఎంతో సంతోషం. ఈ కూర బాగుందంటే మీకు ఎంత సంతోషమో ఏమండి, చేసిన దేవుడికి ఎంతో సంతోషం. నదిలో నీళ్ళు బాగున్నాయి, నెమలి నాట్యం బాగుంది అన్నీ చెప్తుంటే ఆదామవ్వలు సంబరపడిపోయేవాడు, ఆనందపడిపోయాడు. రోజు చల్లపూట వచ్చి తన బిడ్డలతో సహవాసం చేసేవాడు. ఆ రీతిగా ఆ రోజు కూడా వచ్చాడు. వాళ్ళు తప్పు చేసిన రోజు కూడా వచ్చాడు, దూరం అయిపోయిన రోజు కూడా వచ్చాడు. కానీ పాపం వలన వారికి వచ్చింది భయం.
ఫస్ట్ దిగంబరత్వం, తర్వాత సిగ్గు, తర్వాత భయం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి వాళ్ళు? చెట్టు చాటున, దేవుడు చాటున ఉండవలసిన వాళ్ళు చెట్టు చాటుకి వెళ్ళారండి. దైవజ్ఞులు, దైవజ్ఞానము కలిగిన భక్తులు చెప్తున్నారు, దేవుడు చాటునున్న మానవుడు చెట్టు చాటుకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చట ఆ చెట్టునే 2 కర్రలుగా మార్చుకుని, ఒకటి అడ్డకర్ర, ఒకటి నిలువు కర్ర, ఆ చెట్టుని సిలువ కొయ్యగా మార్చుకుని భుజం మీద వేసుకుని చెట్టు వెనకాల ఉన్న మానవుడిని తన వెనక్కి తెచ్చుకున్నాడట. దేన్ని ఆశ్రయించారండి? చెట్టుని ఆశ్రయించారు. చెట్టు పాపం తీసేస్తుందా? ఆయన కొయ్యగా మార్చుకున్నాడు, భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు చెట్టు చాటునున్న మానవుడు ఎవరి చాటుకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే తన బిడ్డల్ని ఎలాగైనా రక్షించుకొనడానికి, ఎప్పుడు తల్లి పక్షి బిడ్డల్ని ఎలాగైనా రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడుతుందో, పక్షికి ఎంత జ్ఞానం ఉంటే సృష్టికర్తకి ఎంత జ్ఞానం. అందుకే దేవుడు ఈ సృష్టి అంతట్లో రక్షణ కార్యక్రమంతో జరిగించేది ఎందుకోసం అంటే మనందరినీ రక్షించుకొనడం కోసమే. అందుకే ఇక్కడ మనము నేర్చుకునే మాట, మనలో పాపము ఉంటుట నేరమే కానీ అది ఇతరులకు అంటించుట గొప్ప నేరము. అవమ్మ ఎవరికంటే ఇచ్చింది చెప్పండి? ఒక చక్కటి ప్రశ్న చేశారు దైవజనుడు ఈ పుస్తకం చివరిలో. ఇప్పుడున్న పురుషులు ఈ కూర ఎక్కడిది, గిన్నె ఎక్కడిదని అడుగుతున్నారు కదా, ఆ పురుషుడు ఈ కాయ ఎక్కడిదని అడిగితే ఎంత బాగుండేదో అన్నారు ఆయన. ఏ పురుషుడైనా సరే వాళ్ళ ఇంట్లో గిన్నెలన్నీ తెలుసు, వాళ్ళ భార్య కూరలన్నీ తెలుసు, టేస్ట్లన్నీ తెలుసు. వాళ్ళని వండిన కూరలా లేదేంటి అని అడుగుతారు. మాట్లాడరేంటండి? అడుగుతలేదా మీ ఇంట్లో వాళ్ళు? అడుగుతారా? ఇది నువ్వు వండిందేనా? ఈ గిన్నె మంద కాదు అంటారా? అవమ్మ ఎప్పుడు ఈ పండు తెల్లలేదు కదా, మనం ఎక్కడి నుంచి కోసుకొచ్చావు నువ్వు, ఏ చెట్టుదని అడిగితే బాగుండేది. కానీ అవమ్మగారు పాపములో పడిపోయిన సంగతి అప్పటికే ఆదాము గారికి అర్థమైపోయింది. నేను కూడా తినకపోతే అవ్వమ్మ ఏమైపోతుంది చెప్పండి? ఒంటరి, నాకు సహకారిగానే ఉంది కాబట్టి ఇది తప్పు ఒప్పు అని ఇక అవ్వమ్మతో ఉండడానికే నిర్ణయించుకుని ఆయన కూడా తినేశాడు. ఇప్పుడు అవ్వమ్మేమో ఆదాము కంటిచ్చింది. ఇప్పుడు దేవుడు వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నాడండి, సైతాను ప్రశ్న. ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా, ఇప్పుడు దేవుడి ప్రశ్న చదవండి. సమయానికి మనం వాక్యాన్ని ముగించేసుకుందాం, త్వరగా టైం అయిపోయింది. దేవుడు డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. తెలుసా? దేవుడికి తెలుసా తెలియదా ఎక్కడ ఉన్నాడు? అది ఏం చెప్తాడని నువ్వెవరవయ్యా అంటే యాషావు యాకోబు ఏం పేరు చెప్పాడు? యాషావు పేరు చెప్పాడు. పరలోక దేవుడు వచ్చి అడిగితే ఏం చెప్పాడు? బాబోయ్ నేను యాకోబునేనయ్యా బాబు అన్నాడు. భూలోక తండ్రి దగ్గరేమో పేరు మార్చి చెప్పాడు, పరలోక దేవుడి దగ్గరేమో ఉన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఆదాము గారు ఎక్కడున్నావంటే ఆయన చెప్తున్న మాట చూడండి. నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. ఫస్ట్ ఆయన మహిమస్థితిని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? మహిమస్థితిని పోగొట్టుకుని ఏమైపోయాడు చెప్పండి? దిగంబరైపోయాడు. 2, భయపడి. ఈ భయం ఎందుకు వచ్చింది? దేని బట్టి భయం వచ్చిందండి? ఎవరు భయపడాలి అసలు? సృష్టి అంతా ఆదాముకు భయపడాలి, సృష్టిలో జీవులన్నీ ఆదాముకు భయపడాలి. ఇప్పుడు పామును చూచి భయపడుతున్నావు, జిరుని చూచి భయపడుతున్నావు, ఏనుగుని చూచి భయపడుతున్నావు, పులిని చూచి భయపడుతున్నావు. ఇవన్నీ ఎవరు భయపడాలి? ఆదాముకు భయపడాలి. ఈ భయపడే స్థితి ఎందుని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. 1 దిగంబరత్వం వచ్చింది, 2 భయం వచ్చింది, 3 దాక్కుంటిని. పిల్లలు ఎప్పుడు కూడానండి మీకు అర్థమైపోద్ది, చనువుగా మాట్లాడని చేపు వారు ఏ తప్పు చేయలేదు,
కొంచెం నక్కి నక్కి మాట్లాడుతున్నారు, చాటున ఉంటున్నారు, ఎదురు రావట్లేదు, పక్కన కూర్చుంటలేదు, ఫ్రీగా మాట్లాడతలేదంటే ఏదో మొత్తం కథ ఉందన్నమాట. అవునా కదా చెప్పండి? అవునా? ఫ్రీగా ఉన్న పరిస్థితి, ఆ పరిస్థితి అంతా తెలిసిపోద్ది. వాళ్ళు నీకు దూరంగా ఉన్నారంటే ఏదో చెడుగులో ఉన్నారన్నమాట. అందుకే దాగుకొంటిని, అందుకైనా నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము సూచిగా, మహాప్రభో తిన్నానయ్యా, క్షమించయ్యా అని అంటే బాగుండేదేమో. కానీ ఏమన్నాడు చెప్పండి? నీవు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీగా నేను తింటిని. నాది తప్పు కాదమ్మ, నువ్వు చేసి నాకు ఇచ్చావు కదా, ఆవిడ చేసింది. ఫస్ట్ నీ తప్పు, పెళ్లి చేయడం నీ తప్పు. ఏంటమ్మా రోజు అమ్మ అమ్మ అని పిలుస్తలేదని గొడవెట్టుకున్నావేంటి? పెళ్లి చేసిందివే కదా, రోజు వద్దన్న సంబంధం చేసావు, పడు, నువ్వు చేసావు, నువ్వే చేసావు. మాట్లాడేంటండి? ఇప్పుడు ఎవరి తప్పు? ఎవరి తప్పు? అసలు స్త్రీని చేయడం నువ్వే తప్పు. దేవుడి మీదే నేరం మోపుతున్నాడు. ఎవరో? ఆదాము గారు దేవుడి మీదే నేరం. నువ్వు నాకు ఉంటుటకు ఇచ్చిన స్త్రీయే తెచ్చిపెట్టింది. స్త్రీ మీద నేరం మోపుట సబబుగానే ఉంది, కానీ దేవుడి మీద నేరం మోపుట సబబుగా ఉందా? సరే, స్త్రీతో దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి? అసలు ఏం చేస్తావు? ఏం జరిగిందంటే, సర్పము నన్ను మోసపుచ్చినదని చెప్పింది. సర్పము నన్ను, ఈవిడ చెప్పిన సమాధానం బాగానే ఉంది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నువ్వెందుకు మోసం చేసావు, ఏంటి స్టోరీలు, ఇలాంటివి ఏమీ అడగలేదండి, డైరెక్ట్గా మాట్లాడాడు. యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో పాకుతూ నీవు బ్రతుకు దినములన్నిట మన్ను తిందువు. ఇప్పుడు శాపం వచ్చింది. పక్షి, అది జంతువు. అది అప్పుడు దాకా సర్పం ఏంటి చెప్పండి? ఒక జంతువు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చింది? పొట్టతో పాకటం. ఆహారం ఏంటి ఇప్పుడు? మన్ను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. నేను చిన్నప్పుడు, బహుశా నాకు 12-13 సంవత్సరాలు ఉంటేమో, గుంటూరు బైబిల్ మిషన్ మహాసభలకు వెళ్తే ఈ వాక్యాన్ని చూపించి ఒరిస్సా నుంచి వచ్చిన సుజీవరావు గారు ఇదే వాక్యం, ప్రతి సంవత్సరం ఇదే వాక్యం చెప్పేవాడు. ఏంటి అనుకునేవాడండి, మొత్తం కథ అంతా దీంట్లోంచే, బైబిల్ అంతా తిరిగేస్తూ ఉండేవాడు ఆయన. మొత్తం చరిత్ర అంతా దేంట్లోంచి చెప్పేవాడండి? ఇదే 3:15. ఓ సర్పమా, నీలో సర్పములో ఉన్నవాడు ఎవడో ఎవరికి తెలుసు? దేవుడికి. అందుకే సర్పంతో కాదు, సర్పములో ఉన్న సైతాన్తో చెప్తున్నాడు, నీకును ఈ స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు ఏం కలుగు చేస్తాను అంటే, సర్పము, సాతాను సర్పానికి పోల్చబడింది కనుక బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఏమంటారు? సర్ప సంతానమా అంటాడు. అంటే పాపం చేసే వాళ్ళందరినీ దేనికి పోల్చాడు? సైతాన్ని కూడా ప్రకటన గ్రంథంలో ఆది సర్పమని, ఘట సర్పమని ఎన్నో మాటలు రాయబడ్డాయి. అంటే పాపము చేసే వాళ్ళందరూ ఎవరి సంతానం? జానీ గారు వాక్యం చెప్తూ అనేవారు, పాపములో మధ్యలో పాతీసేయండి ఏమవుతుంది అనేవాడు ఆయన. పాపములో మధ్యలో పాతీసేయండి అంటే పాతీసేస్తే ఏమవుద్ది? పాము అవుద్ది. జానీ గారు చెప్తూ ఉండేవారు, పాపమును మధ్య అక్షరం తీసేయండి, పాము అవుతుంది. పాపం చేసే వాళ్ళందరూ సర్ప సంతానం. అందుచేత నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానం, నీ సంతానం పాపం చేసే సంతానానికి స్త్రీ సంతానము. గలతీ పత్రికలో ఉన్నట్లుగా క్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం. మనమందరం ఎవరి సంతానం చెప్పండి?
ఒకవేళ స్త్రీ సంతానం అంటే శారమ్మ కనెను అంటే రిబకా కనెను అని రాయవలసి వచ్చును. కానీ ఎవరి సంతానం? అంటే స్త్రీ సంతానం కాదు. ఆదాము ఇస్సాకును కనెను అంటే అబ్రహాము ఇస్సాకును కనెనంటే అబ్రహాము గారు కన్నాడా? ఎవరు కన్నారు? శారమ్మ కందే. కానీ ఎవరి వాళ్ళకి అందే? అబ్రహాము గారు వాళ్ళకి అంది. అందుకే పురుష ప్రమేయం వల్ల మనం అందరం పుట్టాం. పురుష ప్రమేయము లేకుండా దైవాత్మ శక్తి వలన, సర్వోన్నతుని శక్తి వలన జన్మించిన క్రీస్తే ఏమండి సాతానికి తల చితగొడతాడట. ఆ రోజు సైతాన్ అపజయాన్ని ప్రకటించాడు, సాతాన్ నాశనాన్ని ప్రకటించాడు. వాడు ఎప్పుడు నాశనం కాబోతాడంటే ప్రకటన గ్రంథంలో నాశనం కాబోతాడు. అప్పుడు ఆ నాశనాన్ని గురించి ఏదేం తోటలో చెప్పాడు, నీ తల చెదగొడతాడు, నువ్వేం చేయలేవు, నువ్వు మడిపట్టుకుంటావు, అంటే శ్రమ పెడతావు తప్ప నువ్వేమీ చేయలేవు. ఎప్పుడు కూడా క్రీస్తే చెయ్యం. అందుకే దైవజనులు ఈ సంఘంలో చివరకు చరణం పాడతారు బైబిల్ మిషన్ వాళ్ళందరూ, నీకును నీ సంఘమునకు నిత్యమును ఎప్పటికైనా దేవుడికి చేయమే, సంఘానికి చేయమే, విశ్వాసికి చేయమే, అపజయమన్నది లేనే. నేను ఇంకా లోపలికి వెళ్తలేదు కానీ ఆయన స్త్రీతో పాపం చెప్పానండి ఇప్పుడు దాకా. పండు తినటం పాపం కాదు, తినొద్దని పండు తినే దేవుడి మాట వినకపోవడమే పాపము. ఆదాము అవ్వమ్మ చేసింది, చెప్పండి, ఆదాము కూడా చేశాడు. ఇప్పుడు శిక్ష. దేవా నువ్వు న్యాయమై ఉన్నావు కనుక నువ్వు క్షమించేవాడవు, అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి, న్యాయానికి ఎప్పుడూ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? న్యాయంగా దేవుడు చేస్తాడు. పాస్టర్ గారు ఏంటండి, జానీ గారు చెప్తూ ఉండేవారు, పోపైన పాపం చేస్తే పాతాళం తప్పదనేవాడు ఆయన. పోపు ఎవరండి? క్రైస్తవ అధినేత, ప్రపంచ అధినేత, రోములో ఉంటాడు. పోపైన పాపం చేస్తే ఏం తప్పదు? పాతాళం తప్పదు. అంచేత ఇప్పుడు అవ్వమ్మతో చెప్పాడు. అవ్వమ్మతో చెప్పిన మాటలు ఆయన స్త్రీతో, నీ ప్రసవ వేదన, నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ బత్తెడలు నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. లేకపోతే ఏమండి ఇద్దరూ గొప్పగానే ఉండేవారు, ఆవిడ తక్కువైపోయింది. ఆదాముని ఎక్కువ చేశాడు దేవుడు, ఏలికించేశాడు. బహుశా సులువుగా అందరూ ప్రసవించేవారేమో, సులువుగా బిడ్డలు కనేవారేమో, కానీ శిక్ష వల్ల ఏమొచ్చింది చెప్పండి? ప్రసవ వేదన వచ్చింది, గర్భవేదన వచ్చింది. అంటే ఒక శిక్ష ఏంటి అక్కడ అంటే ప్రసవ వేదన. దైవజనులు అన్నారు, సర్పానికి శిక్ష ఇచ్చాడు కానీ దీవెనివ్వలేదు. ఏమి ఇవ్వలేదు చెప్పండి? శిక్ష ఇచ్చాడు కానీ దీవెన ఇవ్వలేదు. కానీ అవ్వమ్మకి ఏమిచ్చాడు? శిక్షించి దీవెనిచ్చాడు. ఏంటి దీవెన? సంతానం అనే దీవెన. అవును కదండి. 9 నెలల్లో 3 రోజులు 2 రోజులు నలుగుడు చివర ఆ బిడ్డను చూసేటప్పటికి మొత్తం మర్చిపోవడం, అంతా మర్చిపోతారు కదా సంతానం. సరే, పురుషుడి దగ్గరికి వద్దాం. ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని తినవద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములంట దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. వింటున్నారా? పురుషుడు నేనే పొలం వెళ్ళాలా, నేనే ఉద్యోగం చెయ్యాలా, నేనే చెమట వచ్చి కష్టపడాలా, నాకేనై తిప్పాలనుకుంటారు కదా. మరి ఎందుకు దేవుడు ఎవరిని కష్టపడమని చెప్పాడండి? పురుషుడినే. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా అప్పుడు దాకా నచ్చిన కాయల్లా కోసుకు తినేవాడు. అవ్వమ్మ మాట వినటం వల్ల ఏం చేస్తుంది? నువ్వే పంట పండించుకో, నువ్వే వండుకో, నువ్వే ఏ కూడు తింటా కూడు తిని నీ ఇష్టం, కానీ తోటలో ఉంటాకి అధికారం ఏమి నీకు లేదు. అప్పుడు దాకా విచిత్రమైంది ఏంటంటే ఆ తోటలో ముళ్ళు లేవు. ఆ తోటలో ఏమి లేవు చెప్పండి? అవన్నీ అన్నీ చెప్పాలని కష్టమైపోద్ది కాబట్టి అసలు ఏ విధమైన ముళ్ళనేవి హానికరమైనవి లేవు. దేవుడు సృజించలేదు వాటిని. నీ నిమిత్తము నేల శపించబడింది. దైవజనుడు దేవదాసయ్య గారి మాట గుర్తొచ్చి చెప్తున్నాను నేను. భూమిని దేవుడు శపించకపోతేనంట మహిమ పోగొట్టుకున్న ఆదామవ్వలు భూమి మీద బతకలేరంట.
అండి, మహిమ పోగొట్టుకున్న ఆదామవ్వలు ఈ నేల మీద బతకాలంటే మహిమ కలిగిన భూమి మీద వారు ఉండగలరా? ఉండలేరు. కనుక మానవుడు బ్రతకడం కోసం, తన పిల్లల బ్రతకడం కోసం భూమిని ఏం చేశాడు దేవుడు? అందుకే ఎప్పుడయ్యా దేవుడు కుమారుల ప్రత్యక్షత ఎప్పుడయ్యా అని సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతుందని రోమపత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడయ్యా ఈ శిక్ష మా మీద తొలగేది, భరించలేకపోతున్నాం. మరి తెలుసంటారో తెలియకంటారో, భూదేవి భరించలేక భుజం మార్చుకుంటే భూకంపం వచ్చిందంటారు కదా. అంటే భూదేవి అంటే భుజం మార్చుకుందంట, ఏమొచ్చింది? భూకంపం వచ్చిందంట. కానీ భుజం మార్చుకుంటాం అలాంటిది ఏమి లేదు. కానీ భరించలేకపోవడం మాత్రం వాస్తవం. చూడలేకపోవడం అనేది వాస్తవం. ఏడుస్తుంది, ప్రసవ వేదన పడుతుంది. ఈ పాపిష్టి మనిషిని నేను భరించలేకపోతున్నానని ఏడుస్తుంది సృష్టి మిగుల వేదనతో. అందుచేత ఆదాముకు ఏంటి శిక్ష అంటే, చెమట కాచి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చెరువులు చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా, ఏ వృత్తి చేసినా ఆ వ్యక్తి పొద్దున పోయి సాయంకాలం దాకా చెమట వచ్చి కష్టపడి రావలసిందే పురుషుడు. కానీ పంట అనే దీవెన, ఏ దీవెన చెప్పండి? 6 నెలలు కష్టపడి వ్యవసాయం చేసేవారండి, పంట వచ్చేటప్పటికి ఎంత సంతోషమో కదా. 3 నెలల్లో 4 నెలలు నిద్ర లేకుండా ఉంటారో అంటే మీరు పట్టి కౌంట్కి రేటు ఉందే, మంచి నెంబర్ ఉందంటే ఎలా ఉంటాయి మీ ముఖాలో? 1000 క్యాండిల్ బలుబులు వెలిగిపోతాయి. ఈ 3 నెలల్లో నిద్ర లేకుండా టెన్షన్, మధ్యరాత్రి 1 గంట కూడా నిద్ర వచ్చేద్దండి. దేవరాజు గారు ఒక్కోసారి టెన్షన్గా వచ్చినప్పుడు రాత్రి 1 గంటకు కూడా ఎలా ఉందిరా చెరువు, ఎలా ఉందిరా అని అడుగుతున్నారంటే ఎంత టెన్షన్ లేకపోతే అడుగుతారు అలాగా? ఆ చవటు పడకనండి ఈ కష్టాలు. ఆపరేషన్ చేయించి తీసుకొచ్చేస్తున్నారండి. అందుచేత మానవుడికేమో కష్టము, పురుషుడికి చెమట కార్చడం అనే శిక్ష ఇచ్చి ఏమిచ్చాడు చెప్పండి? పంటనే దీవెనిచ్చాడు. ఆదాము గారు అవ్వమ్మ గారికి పేరు పెట్టాడంట, అవ్వ అని. తన భార్యకి ఏం పెట్టాడు చెప్పండి? అవ్వ. అవ్వ అంటే ఏంటి అర్థం అక్కడ? జీవము గల ప్రతి వానికి నీవే. రేపొద్దున ఎంతమంది భూమి మీద పుట్టిన, ఎంత ఆజానుబాబులైన, ఎంత గొప్పలైనా అందరికీ నువ్వే అమ్మవమ్మ, నీ గర్భాన్ని అందరూ రావాల్సిందమ్మా, నువ్వే గొప్పదానమమ్మ అని చెప్పి అవ్వమ్మ గారికి జీవము గల ప్రతిదానికి తల్లని భార్యకి పేరు పెట్టాడు. దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వాడు తొడిగించెను. ఈ మాట చెప్పాలంటే పెద్ద చరిత్ర అయిపోతుంది. యేసుప్రభు ప్రేమ అక్కడే కనపడుతుంది. అక్కడే యేసుప్రభు వధించబడ్డాడంటారు. ముంగుత్తుగా ఒక పశువు వధించబడిందండి. ఆ వధించబడిన చర్మానే కదా తీసుకొచ్చాడు. ఎవరి కోసం వధించబడింది? ఒక దైవజనుడు రోజు బోధిస్తూ అంటాడు, చొక్కాలు వేసుకున్న తర్వాత ఏదేం తోట నుంచి బయటికి ఎంటేశాడు కదా, బయటన ఒలిచివేయబడిన పశువు గిలగిలా కొట్టుకుంటుంటే ఆదామవ్వల మనస్సు మారిందట. నా నిమిత్తమే కదా ఈ పశువు వధించబడింది, ఆ చర్మమే కదా. అందుకే చౌదరి పురుషోత్తమ గారు అంటారు, ఆ సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి. ఏం చూస్తే మన మనస్సుల బ్రతుకులు మారతాయి? ఎవరిని చూస్తే మారతాయండి? నా పాపానికి శిక్షే కదా కలవరి సిలువలైన భరించాడు. పాపం చేసింది వీళ్ళు, శిక్ష అనిపించింది పశువు అక్కడ. పాపం చేసింది మనం, ఎలాడుతుంది రక్షకుడు దేవుడు. ఎంత ప్రేమ లేకపోతే ఇంత పాపి కోసం వధించబడ్డాడండి. దేవుడి ప్రేమ తెలిస్తే గుండి పగిలి చచ్చిపోతాడు మనిషి. మనుషుల ప్రేమ తెలుసుకుంటాకో ప్రయాసపడుతున్నారు, కానీ ఏ ప్రేమ తెలుసుకుంటాక ప్రయాసపడతలేదు. దేవుడి ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. నేను ముగిస్తాను, సమయం అయిపోయింది అనుకున్న టైం కంటే దాటిపోతుంది. అయినప్పటికీ చివరి మాటలు మనం వరుసగా చెప్పుకుంటున్నాం కనుక, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలములు కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుండి
తీయబడినో దాన్ని స్వేచ్ఛపొచ్చుటకు ఏదేను తోటలో నుండి అతను పంపివేసెను. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కును కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. దేంట్లో దేవుడి ప్రేమ కనపడుతుంది. ఒకవేళ అక్కడే ఉంటే మంచి చెడ్డ తెలివిని ఇచ్చు వృక్ష ఫలమును తిన్న ఆదామవలో మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని కూడా తిన్నారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆ పాపంలోనే బ్రతకాలిక, చావనేదిక. అలా బ్రతికితే ఈ మనిషి పరిశుద్ధుడు కాడు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశము. అందుకే దేవుడు న్యాయస్థుడు కనుక శిక్ష విధించి తోట నుండి బయటికి పంపించి ఆ వృక్షం తినకుండగా ఖడ్గజ్వాలను కాపుదలగా ఉంచాడు, కెరూబులను కాపుదలగా. దేవుడు పెద్దవారు కూడా ఎందుకు చెడ్డ చేసేటప్పుడు లాక్కొస్తారండి? రేపొద్దున్న అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఎక్కడ పాడైపోతారని దెబ్బేసి లాక్కొస్తారు. దేవుడు కూడా దెబ్బేసి బయటికి పంపించింది. ఎందుకంటే రేపొద్దున్న జీవవృక్ష ఫలాలు పెడతాడు. అక్కడికి వెళ్ళండి, ఫస్ట్ పెట్టేది జీవవృక్ష ఫలాలే. పరలోకంలో పరదేశంలో ఉన్నవి జీవవృక్ష ఫలాలే. మనలో ఒకని వంటి వాడా ఈయన అన్నాడు. ఎవరు? ఇంకొకరితో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా ఉన్నారని మొదటి రోజు జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు మనలో ఒకని వంటి వాడైపోయాడు. ఒక్కడంటి వాడైపోయిన వాడు ఈ పాపంలో బ్రతకూడదు, పాపము నుండి విడుదల పొంది మన దగ్గరికి చేరాలని చెప్పి దేవుడు ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ధ్యానించడానికి మీరు ఇంకా ఈ మాటలు పట్టుకుని మోకాలేసి ఇంకా ధ్యానించండి. దేవుడు ఇంకా అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తాడు. ఈ మాటల్లో మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు భద్రము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు దేవా మాతో మీరు మాట్లాడారు.